నమస్తే ఫ్రెండ్స్, మా వారు తోటకూర చాలా ఎక్కువగా తెచ్చారు. సరే ఇంకా ఏం చేద్దాంలే అని చెప్పేసి తోటకూర పప్పు మరియు తోటకూర ఫ్రై చేశాను. వీటిల్లో చింతపండుకి బదులు మామిడికాయ దుగ్గు ఉపయోగించి తయారు చేశాను. కందిపప్పు కడిగి నీళ్లు పోసి పచ్చిమిరపకాయలు తోటకూర వేసి ఉడికించి పెట్టుకున్నాను. ఇక తోటకూర ఫ్రై కోసం పాన్ లో నూనె వేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, చితక్కొట్టిన వెల్లుల్లి, ఉల్లి, ఎండుమిరపకాయలు వేసి వేపుకోవాలి. నేను తోటకూర ఫ్రైని 3 రకాలుగా చేస్తుంటాను. ఒకటి అచ్చంగా ఆకుతో, రెండవది టమాటో వేసి, మూడవది ఏదైనా పులుపు వేసి. అయితే చింతపండుకు బదులుగా మామిడికాయ దుగ్గు వేసి చేశాను. మామిడికాయ దుగ్గులో ఆల్రెడీ ఉప్పు ఉండడం చేత మరియు ఆకుకూరల్లో ఉప్పదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తక్కువ ఉప్పు వేసి వండుకుంటాం కదా, అందుకని ఇంకాస్త మరికొద్దిగా ఉప్పు తగ్గించి వేశాను. నేను ఎక్కువగా మందపాటి స్టీల్ గిన్నెల్లో లేదా స్టీల్ కుక్కర్లలో వండుతూ ఉంటాను. స్టీల్లో ఉపయోగించి వండేటప్పుడు త్వరగా మాడుతుంది అనుకుంటుంటాం. స్టీల్ పాత్రలో తాలింపు కోసం నూనె వేసి వేడెక్కాక మినపప్పు వేస్తాం కదా, అది పూర్తిగా వేగే వరకు ఆగక్కర్లేదు. వెంటనే మిగతా దినుసులు వేసేయాలి. నీరు ఎక్కువగా ఊరని కూరలు చేసేటప్పుడు నీళ్ళ మూత పెట్టుకుంటే సరిపోతుంది. తోటకూర పప్పు ఉడికిందనుకున్నాక మూత తీసుకొని ఉప్పు, పసుపు, కారం, మామిడికాయ దుగ్గు వేసుకొని తాలింపు పెట్టుకొని కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇందులో మామిడికాయ దుగ్గులో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి మళ్ళీ ఉప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా కాస్త తగ్గించి వేసుకుంటే మంచిది. మామిడికాయ దుగ్గు కావాలి అంటే పైన కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.